తెలంగాణలోకి రోహింగ్యాలు చొరబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. రోహింగ్యాలు ముస్లింలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ఎందుకు కూలగొట్టడం లేదన్న ఆయన కేవలం హిందువుల ఇళ్లనే హైడ్రా ఎందుకు కూలగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా చెరువులను కబ్జా చేసి కాలేజీలు నిర్మిస్తే పిల్లలకు చదువు చెప్తున్నారు కాబట్టే కూలగొట్టడం లేదంటున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు కొంతమంది కమ్యూనిస్టు మేధావులు వీళ్ళని శరణార్థులని మాట్లాడతారు. భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో శరణార్థుల ఒప్పందం లేదు. భారతదేశం మయన్మార్ మధ్యన శరణార్థుల ఒప్పందం లేదు. రోహింగ్యాలకు ఇల్లు కట్టేయాలని కానూన్ ఏడలేదు. హైడ్రా అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలుగా డిమాలిషన్ చేస్తున్నామంటారు. ఎవడన్నా పేదోడు 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే సాయంత్రం కల్లా వచ్చి కూలగొడతారు హిందువు అయితే. శరణార్థుల పేరిట రోహింగ్యాల పేరిట ముస్లింస్ అంతా బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి మహేశ్వరం, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, మా జాగీర్, బండ్లగూడ నుంచి మొదలుకుంటే 111 జీవో ప్రాంతం దాకా విస్తరిస్తూ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిం మైనారిటీల పేరు మీద ఎకరాలు కబ్జా చేసి రంగారెడ్డి జిల్లా లోపల భూముల్ని ఆక్రమణ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఏకపక్షంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డం అనేది దురదృష్టకరం. హిందువులకు ఒక న్యాయం ఎందుకు, హిందువుల స్థలాలని కబ్జా చేస్తున్నటువంటి రోహింగ్యాలకు ఒక న్యాయం ఎందుకు ఒకసారి ఆలోచించాలి. రోహింగ్యాలు ముస్లింస్ అక్రమంగా కబ్జా చేసి కట్టినటువంటి ఏ ఒక్క ఇంటినైనా ఈ రోజు దాకా హైడ్రా ముట్టుకున్నది.